వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతిని కాపాడుకోవాలని, రేపటి తరం కోసం పర్యావరణాన్ని పరిరక్షించాలని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది ఒక పవిత్రమైన బాధ్యతగా సాగుతున్న తరుణంలో దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం ఈ సందర్భాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం విచారకరం. దేశ సార్వభౌమాధికారం, వ్యూహాత్మక భద్రతతో ముడిపడి ఉన్న ఒక అత్యంత కీలకమైన రక్షణ ప్రాజెక్టుపై ఆయన బురద జల్లే ప్రయత్నం చేశారు. సరిగ్గా పర్యావరణ దినోత్సవం నాడే రాహుల్ గాంధీ ఒక వీడియోను విడుదల చేస్తూ గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యావరణ విధ్వంసంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో భారత్ తన పట్టును బలపరుచుకుంటుంటే దానిని అడ్డుకునేలా అంతర్జాతీయ శక్తులను ఊతమిచ్చేలా రాహుల్ మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఇది కేవలం పర్యావరణంపై ప్రేమ కాదని, దేశ సమగ్రతపై, సైనిక వ్యూహాలపై జరుగుతున్న దాడిగా దేశభక్తులు అభివర్ణిస్తున్నారు. రాహుల్ గాంధీ ఉన్నట్టుండి గ్రేట్ నికోబార్ ప్రాంతంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన వెంట కొంతమంది అనుచరులు, కెమెరా బృందాలు ఉన్నాయి. సముద్రంలోకి వెళ్లి అక్కడ మత్స్య సంపదను, ప్రకృతిని చూపిస్తూ దేశ రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. దేశ ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తానంటూ అసంబద్ధమైన, ఆధారాలు లేని ఆరోపణలతో ఒక కథనాన్ని అల్లారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏదో ఒక అనామక వ్యాపారవేత్త కోసం గ్రేట్ నికోబార్ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేశారు. అక్కడ హోటళ్లు, క్యాసినోలు నిర్మిస్తున్నారని, దానికోసం ఏకంగా 1.5 కోటి చెట్లను నరికేస్తున్నారని ఒక కల్పిత కథను వినిపించారు. అయితే ఆ వ్యాపారవేత్త ఎవరు అనే విషయానికి వస్తే రాహుల్ గాంధీ ఎప్పటిలాగే నోరు మెదపకుండా మర్మి కథను ప్రదర్శించారు. గతంలోనూ రఫేల్ డీల్ మొదలుకొని అనేక జాతీయ రక్షణ ప్రాజెక్టులపై ఇతను ఇలాగే గుడ్డిగా ఆరోపణలు చేసి కోర్టుల ముందు బుకాయించిన చరిత్ర రాహుల్ కి ఉంది. ఇప్పుడు గ్రేట్ నికోబార్ విషయంలోనూ అదే విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రేట్ నికోబార్ అనేది కేవలం ఒక పర్యాటక ప్రాంతమో లేక అందమైన సముద్ర తీరమో మాత్రమే కాదు. భౌగోళిక రాజకీయాల పరంగా, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశానికి ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక ఆయుధం గ్రేట్ నికోబార్. ఇక్కడి తీరం అత్యంత విస్తారమైనది. చైనాకు చెందిన నౌకలు, సముద్రపు దొంగల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ ప్రాంతం భారతదేశానికి ఒక సహజ సిద్ధమైన కోట వంటిది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు, శత్రువుల గుండెల్లో నిద్రపోయేందుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రతిష్టాత్మకమైన సైనిక స్థావరాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఐఎన్ఎస్ బజరంగ్ నావికాదళ కేంద్రాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు. అయితే దేశ రక్షణ కోసం కేంద్రం ఈ ప్రాజెక్ట్ ని చేపడుతుందని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్తుంటే రాహుల్ గాంధీ మాత్రం అది అబద్ధం అంటూ కొట్టిపారేయడం ఆయన అపరిపక్వతకు నిదర్శనం. చిత్రమైన విషయం ఏంటంటే ఐఎన్ఎస్ బజరంగ్ కోసం ఇదంతా చేస్తే తాము పూర్తి స్థాయిలో మద్దతిస్తాము రాహుల్ గాంధీ పైకి చెప్తున్నారు. కానీ ఒక సైనిక స్థావరం విజయవంతంగా పనిచేయాలన్నా, అక్కడ వేల సంఖ్యలో సైనికులు, వారి కుటుంబాలు నివసించాలన్నా కేవలం ఒక రన్వే కడితే సరిపోదు. దానికి అనుబంధంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు, రోడ్లు, పోర్టులు, గృహ సముదాయాలు, విద్యుత్ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు నిర్మించాల్సి ఉంటుంది. ఒక వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తారో కనీస అవగాహన కూడా లేకుండా రాహుల్ గాంధీ ప్రతిదానికి వ్యాపారవేత్తల ముసుగులో తొడగడం దేశ రక్షణ రంగాన్ని అనుమానించడమే అవుతుంది. అంతర్జాతీయంగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని భారతదేశం వేగవంతం చేస్తుంటే అత్యంత ఆందోళన చెందుతున్న దేశం చైనా. మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉన్న గ్రేట్ నికోబార్ లో గనక భారత్ పూర్తి స్థాయి మిలిటరీ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుని నిర్మిస్తే చైనా నౌకా వ్యాపారానికి, వారి నౌకాదళానికి పెద్ద బ్రేక్ పడుతుంది. అందుకే అంతర్జాతీయంగా కొన్ని శక్తులు భారతదేశంలో జరుగుతున్న ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి దేశ భద్రతకు అండగా నిలవాల్సింది పోయి పర్యావరణం పేరుతో ప్రాజెక్ట్ ని నిలిపివేయాలని డిమాండ్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రక్షణ ప్రాజెక్టులను వివాదాస్పదం చేయడం ద్వారా ఎవరికి లాభం చేకూరుస్తున్నారు? గతంలో డోక్లాం సంక్షోభం సమయంలో చైనా రాయబారులతో రహస్యంగా సమావేశమైన రాహుల్ గాంధీ ఇప్పుడు నికోబార్ రక్షణ ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలని చూడడం దేశ సమగ్రతపై జరుగుతున్న దాడి కాక మరేంటి అని రక్షణ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చే ముందే కేంద్ర ప్రభుత్వం అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంది. గ్రేట్ నికోబార్ లో అరుదైన జంతువులు, పక్షులు, సముద్ర జీవులు, నాచు, శైవలాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. ఇక్కడ తీరాన్ని కాపాడే మాంగ్రూమ్ చెట్లు ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది. ఇక్కడ తొలగించే చెట్లకు బదులుగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో అడవులను పెంచేందుకు నిధులను కేటాయించింది. అలాగే సముద్ర జీవులకు, తాబేళ్లకు ఎటువంటి హాని కలగకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. దేశ రక్షణ ఎంత ముఖ్యమో పర్యావరణ సమతుల్యత కూడా అంతే ముఖ్యమని భావించే మోదీ ప్రభుత్వం అన్ని నిబంధనలకు లోబడి ఈ ప్రాజెక్ట్ ని
ముందుకు తీసుకెళ్తోంది. కానీ అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇవేవీ కనిపించడం లేదు. రాహుల్ గాంధీ విడుదల చేసిన ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించేందుకు సిద్ధమవుతుంది. దేశ చరిత్రలో ముడిపడి ఉన్న అంశాలపై ప్రతిపక్షాలు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా ఎండగట్టాలని భావిస్తోంది. త్వరలోనే బీజేపీ అగ్రనేతలు, రక్షణ శాఖ మంత్రులు దీనిపై పూర్తిస్థాయి ఆధారాలతో రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ దేశానికి ఎంత అవసరమో, దీనివల్ల హిందూ మహాసముద్రంలో భారత సైన్యానికి ఎంతటి వ్యూహాత్మక శక్తి లభిస్తుందో ప్రభుత్వం గనుక దేశ ప్రజల ముందు పెడితే రాహుల్ గాంధీ అబద్ధాలు మరొకసారి బయటపడక తప్పదు. బీజేపీ కనుక గట్టి వివరణ ఇస్తే ఈ వ్యవహారం మరింత రంజుగా మారడమే కాకుండా రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో ఆటబొమ్మగా మారారనే ప్రచారం మరింత బలపడుతుంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. కానీ ఆ విమర్శలు దేశ సరిహద్దులను, దేశ భద్రతను బలహీనపరిచేలా ఉండకూడదు. పర్యావరణం పేరుతో దేశ రక్షణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూడడం అత్యంత ప్రమాదకరమైన ధోరణి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది భారతదేశ భవిష్యత్తుకు, సార్వభౌమాధికారానికి ఒక రక్షణ కవచం. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు, శత్రువుల ముప్పు నుండి కాపాడేందుకు తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలపై ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం రాహుల్ గాంధీ హోదాకు తగదు. దేశ సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరు. పర్యావరణ దినోత్సవం నాడు ప్రకృతిని కాపాడుకుందాం. అలాగే దేశ భద్రతను పనంగా పెట్టే రాజకీయ శక్తుల నుంచి దేశాన్ని కూడా కాపాడుకుందాం. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆర్థికంగా చెప్తున్నాము, చాలా సమస్యల్లో ఉన్నాము. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతుంది. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.